ఇదిగో హార్ట్ అంటే వెంట్రుకల్లోని చర్మంలోని వీటిలో ఉందా, ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి. వేదాంతి అలాగే మాట్లాడతాడు, సల్ఫర్ పేషెంట్. ఆర్టిస్టు అలాగే మాట్లాడతాడు, డ్రామా యాక్టర్ అలాగే మాట్లాడతాడు, సినిమా యాక్టర్ అలాగే మాట్లాడతాడు, పొలిటీషియన్ అలాగే మాట్లాడతాడు. అసలు ప్రపంచంలో ఈ అన్యాయాలు దురంతాలు ఇవన్నీ పోవాలి పోవాల్సిందేనే మనంతా ఒప్పుకుంటున్నాం. మనం చేయవలసింది ఏదన్నా ఆగో ఎదటి వాడు చేయవలసిందే అంటాడు. అది సల్ఫర్ లాజిక్. మీరు నాకు చేయవలసింది ఏం చేశారని డ్రామా రాసిన వాడు సల్లుకేసులో ఈ సమాజం నాకేం చేసింది, ఈ ప్రపంచం నాకేం చేసింది అని రాస్తాడు. హీరో చేత అనిపిస్తాడు. అంతేగాని ఈ సమాజానికి మనం ఏం చేశాం అంటే ఆ క్వశ్చన్ రాదు సల్ఫర్ గడికి. కనుక ఇలా డ్రామాలు రాసేవాళ్ళు, నినాదాలు రాసేవాళ్ళు వాళ్ళందరికీ శుభ్రమైనటువంటి సల్ఫర్ డోసులు వేసేస్తే లోపలికంటే మనం కూడా సమాజానికి చేయవలసింది కొంత ఉంది అని తెలుస్తుంది. అంటే రైట్సే కాకుండా డ్యూటీస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. అంటే మానవ జన్మ ఎత్తినందుకు కొమ్ములు గిట్టలు కాదు, తోక కాదు ఉండవలసింది, ఇదేదో ఉండాలనేది ఫస్ట్ టైం తెలుస్తుంది సఫర్ రేట్. కనుక వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్. దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని అది తుడి చేస్తుంది, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని ఇది తుడి చేస్తుంది. కాంప్లిమెంటరీ. అయితే సల్ఫర్ 10 50 పొరపాటున వేసి అది తల్లకిందులుగా ప్రూవ్ అయ్యి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత పొరపాటున పడ్డదండి. అప్పటి నుంచి ఇలా అయిపోయినాడు బిడ్డ. స్నానం చేయడు, భోజనం చేయడు, చదువుకోడు, కాలేజీకి వెళ్ళడు. పెళ్లి కూడా చేసాం బాగుపడతాడేమో అని భార్య ఉద్యోగం చేస్తూ కూర్చుని తింటున్నాడు దున్నలే. ఇప్పుడు నక్స్వామిక కాదు కదా, దాని గ్రాండ్ ఫాదర్ వచ్చినా వినడు, అయిపోయింది. ఎందుకంటే సల్ఫర్ ఈజ్ అమాంగ్ ది డీపెస్ట్ డ్రగ్స్ అండ్ నక్స్వామిక ఈజ్ యావరేజ్లీ డీప్ డ్రగ్స్. ఏమీ చేయలేదు. కానీ మామూలు మోతాదులు ఉన్నాయి చూడండి, 30, 200 అట్లాంటి వాటిలో మీరు చెప్పిన రికమెండేషన్ వారు వింటారు, వారు చెప్పిన రికమెండేషన్ మీరు వింటారు. పెద్ద పెద్ద విషయాలు వస్తే అలా టెలిఫోన్ చేస్తే ఈ నక్స్వామిక గడు సల్ఫర్ గడికి దట్స్ ఆల్ రైట్, నువ్వు వెదవ గీతలను తీసుకొస్తూ ఉంటావు, మీ కాంట్ వెలిచిన. అంటే సాధ్యమైనంత వరకు దీని ఈవిల్స్ అది, దాని ఈవిల్స్ ఇది పోగొడతాయి. మిగతా డ్రగ్స్ ఈవిల్స్ ఈ రెండు పోగొడతాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఇది కాంప్లిమెంటరీస్ లో ఇతర ఔషధాలతో సంబంధం అన్నమాట. ఇంకా వారెవరో నేట్రమూలు వేయమన్నారు డాక్టర్ గారు. మన ఇంట్లో చెస్ట్ ఉంది, చూసుకోకుండా నేట్రమూలు బదులు లక్షణం వేస్తాం. ఒక్కొక్కటి అలా చేస్తూ ఉంటాం కదా మేడం. చెస్ట్లో లక్షణాలుగా ఉందంటే ఇలా చూసుకున్నాడు ఆయన. అలా దిక్కులు చూస్తూ అందులో తీస్తారు. ఎందుకంటే ఏఎస్డిఎం కొట్టినట్టు టైప్ రైటర్ లో ఉన్నటువంటి ఆ బోర్డు, కీబోర్డు లాగా ఇందులో వరుసను పెట్టుకుంటారు ఆల్ఫాబెటికల్ గా. కానీ ఎవడో ఏం చేస్తాడు, ఈ తీసి ఎక్కడ తీసి ఇక్కడ. సల్ఫర్ పేషెంట్ ఉంటాడు, ఈ పెట్టి తీసే పిచ్చి కూడా కొడుకుల్లో మందులు పెట్టి తీసే వాళ్ళల్లో సల్ఫర్ గాడు, ఆర్జెంటినం నైతికం గాడు ఇలా ఉంటారు. వీడికి అక్కడ తీసి ఇక్కడ, ఇక్కడ తీసి ఎక్కడ తోసేస్తూ ఉంటాడు. ఈ పాపం ఈ చెస్ట్ మెయింటైన్ చేసుకుంటున్నవాడు ఎంత ఆర్సనికం ఆల్బం వాడైనా అంటే చాలా ఆర్సనిక్ అట్ట పెట్టుకుంటాడు. అయినప్పటికీ పాపం ఆ చేయి పెట్టేటప్పటికీ వీడు వేదలుచుకున్న నేట్రమూరు కాక నక్స్వామిక 50 ఉంటుంది అనుకోండి. ఎందుకని ఇంతకు ముందు వేసిన వాడు అర్జెంటీనా నైట్రికం వాడు. అంటే అక్కడ తీసేసింది ఇక్కడ తోసేసాడు. అందుకని మెడికల్ టెస్ట్ ఎదుటి వాళ్ళు కోపం వస్తే కోపం వచ్చింది, దాన్ని వాడుతూ ఉన్నవాళ్ళు తప్ప ఇంకోళ్ళు ముట్టుకోలేకపోకూడదు. ఎందుకని జీవితంతో చెరగాటం, ఇది పొలైట్నెస్, మర్యాద, అవతల వాడు ఏమనుకుంటాడు అనేటువంటి దాంతో సంబంధించి ఏమైనా అనుకోలేమంటే వాడు బతికుండాలి కదా అనుకున్నవాడు కూడా. ఎప్పుడు మీ మెడికల్ టెస్ట్ మీరు కానీ మీరు అలవాటు చేసి రోజు వాడుతూ నమ్మినటువంటి వారు కానీ తీయాలి. కానీ వాడెవరో వస్తే అందులో నక్స్వామిక ఓ డోసు తీసుకో అని అనకూడదు. ఆ తీసిన సీసా ఇంకో చోట పెట్టేస్తాడు. అర్జెంట్ గా తర్వాత నక్స్వామిక కావాలనుకోండి, మీరు అంతా వెతికితే దొరకదు. పెట్టి వెతికిన ఎక్కడో ఉంటుంది మూల. అలాంటప్పుడు నక్స్వామిక 10 వేసేసాడు అనుకోండి, వాడు ఎవరికి నేట్రమూరు 10 ఉంటాయి. వేసిన 10 నిమిషాల్లో తెలిసింది
అయ్యో డాక్టర్ గారు నక్సల్గా పడిపోయింది. నేత్రం మూరు పడాల్సిందే నక్సల్గా పడిపోయింది, ఏం చేద్దాం ఇప్పుడు అన్నారు. దానికి యాంటీడోట్ సల్ఫర్ వేయకూడదు. అరగంటగా అయిందే పావుగంట, గంట అయినా సరే ఏం పర్వాలేదు, శుభ్రంగా పచ్చి ద్రాక్ష పొడి తీసుకురండి, అది రసం పెట్టేసి తాగేసేయమని వెళ్ళిపోతుంది నక్సల్గా. పచ్చి ద్రాక్ష పళ్ళ రసం స్ట్రాంగ్ యాంటీడోట్ టు నక్సల్గా. ఒక్క సంగతి కామన్ సెన్స్ పాయింట్, పచ్చి ద్రాక్ష పళ్ళలో మరీ తీయగా ఉంటాయి చూడండి, హైదరాబాద్ సరుకు, అవి పనికిరావు. నక్సల్గాని యాంటీడోట్ చేయాలంటే యాసిడ్ కావాలి. అందుకని పూర్వంగా ఉన్న పచ్చి ద్రాక్షలు ఉండాలి. చక్క తీసే సదుపాయంగా ఉన్నాయి, తినడానికి లాభం లేదు, పుల్లగా ఉన్నది. లేదా పుల్లదా నిమ్మకాయ కనుక దొడ్లో ఉంటే ఆ గింజలు నవ్వులేసేయమని సరిపోతుంది. పుల్ల దానిమ్మ. చివరికి టైంకి ఏమీ దొరకకపోతే దొడ్లో నిమ్మ చెట్లు ఉంటే నిమ్మకాయ రసం పెట్టేసి ఓ చెంచాడు తాగేసేయమని. ఇంక గోవిందా ఉండదు ఇంకా నక్సల్గా. కానీ ఒక 48 అవర్స్ దాటిన తర్వాత ఇలాంటివి వాసన చూపిస్తే ఏం భయపడదు. ఎందుకని ఫిజికల్ ప్లేన్ నుంచి వైటల్ ప్లేన్ లోకి మెంటల్ ప్లేన్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడే ఆ నిత్యంలో మించో పాము తోకల మించో పైకి సోపాన పటంలోకి ఎక్కింది. ఫిజికల్ ప్లేన్ లో లేదుగా, అందుకని నిమ్మకాయ రసం ఇవి లాభం లేదు. అప్పుడు నిజంగా సల్ఫర్ తగ్గించడానికి ఈ కొద్దిగా 2-3 గంటల్లో తగ్గడానికి ఏ రసమైనా చాలు. లేకపోతే ముద్ద కర్పూరం ఇంటూ ఉంటే శుభ్రంగా నలిపి వాసన చూపించండి, వెళ్ళిపోతుంది. మీరు వేసి నక్సం అక్కడ ముద్ద కర్పూరం అంటే ఈ కొద్ది అవర్స్లోనే ఆ పైన ఏం చూపించినా పోతాం. ఆ ఉల్లిపాయ అసలు అన్నిటికంటే ఛాంపియన్. పచ్చి ఉల్లిపాయ కొరకమంట నక్సల్గా కాదు, ఏదైనా సరే వెళ్ళిపోతుంది. వాడికి కొరికించాలి. ఒక్కొక్కప్పుడు పని చేయకపోవచ్చు, రిస్కీ. ఇప్పుడు ఇవి చెప్పిన షూర్ యాంటీడోట్ కనుక ఈ డ్రగ్కి యాంటీడోట్ ఏమిటో చూసుకున్నాం, కాంప్లిమెంటరీ ఎలా ఉంటుందో చూసుకున్నాం. ఇంకా ఒక్కొక్కప్పుడు అన్నం కొంచెం బరువు అయింది అన్నప్పుడల్లా ఒక నక్సల్గా డోస్ తగిలించేటువంటి వాళ్ళు ఉన్నారు. 200 వారానికి 3 డోసులు, 2 వారాలకి, లేకపోతే వారానికి 2 డోసులు. ఎప్పుడెప్పుడు డిన్నర్ తగిలినా ఎత్ర అన్నట్టుగా తత్ర ఒక నక్సల్గా డోసు వేసుకుంటారు. వాళ్ళకి ఏమవుతుంది తెలిసిన నక్సల్గా ప్రూవింగ్స్ అంటే విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి రాగానే స్ట్రాంగ్ కాఫీ తాగడానికి ఇస్తే తగ్గిపోతుంది. కానీ నక్సల్గా పోదు. నక్సల్గా పోవాలంటే వాడికి కాఫీ 200 ఇవ్వాలి, అంటే హోమియోపతిక్ డోస్. కనుక నక్సల్గా టూ మచ్గా వాడటం వల్ల తలనొప్పి వచ్చిన వారికి కాఫీ అనేటువంటి ఔషధాన్ని విరుగుడుగా వాడండి. ఇది ఒకటి కూడా నోట్ చూస్తాం. తర్వాత ఈయన శత్రువులు ఎవరు, పడనివారు, పెట్టనివారు. జింకం మెటాలికం అనేటువంటి ఔషధం కొంతమంది పేషెంట్స్ లో దాని సింటమ్స్ దీని సింటమ్స్ కామన్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఓవర్ సెన్సిటివ్గా ఉంటాం, నర్వస్ గా ఉంటాం, ఇటువంటి వాటిలో. అంటే అది ఇది అనుకుని అది వేసి, అది అనుకుని ఇది వేసి జరుగుతుంది. అంటే కొందరు జింకం మెటాలికం వాళ్ళకి నక్సల్గా వేస్తాం తెలియక, కొందరు నక్సల్గా వాళ్ళకి తెలియక జింకం మెటాలికం వేస్తాం. వేసి పూరా బొడ్డపాలని 2 రోజులు వేయకూడదు, కొంప మునిగిపోతుంది. నక్సల్గా తర్వాత జింకం మెటాలికం కానీ, జింకం మెటాలికం తర్వాత నక్సల్గా కానీ వాడితే ది పేషెంట్ విల్ హ్యావ్ great complications and the greatest harm will be done to the patient. Nervousness లో నర్వస్ కంప్లైంట్స్ ఒక్కొక్క లైఫ్ లాంగ్ గా ఇంక్యూరబుల్ నర్వస్ డిసీజెస్ సెటింగ్ కావాలి. కనుక ఇది ఇనిమికల్ డ్రగ్స్ అంటారు. దీని తర్వాత అది వాడకూడదు, దాని తర్వాత ఇది వాడకూడదు. మధ్యలో ఇంకేదైనా డ్రగ్ పడి ఉన్నట్లయితే తర్వాత వాడాలి. ఇలా గుర్తుంచుకోవాల్సిన ప్రాణ ప్రమాదాలు ఉంటాయి. ఉదాహరణకి ఎపిడ్స్ వాడినటువంటి వాడికి రూస్టాక్స్ కానీ, రూస్టాక్స్ వాడిన వాడికి ఎపిడ్స్ కానీ వాడరాదు. వాడితే చనిపోయిన కేసులు ఉన్నాయి మందు వల్ల. చాలా డేంజర్. అలాగే
వాడిన వారికి డిజిటల్స్ కానీ, డిజిటల్స్ వాడిన వారికి చైనా కానీ వాడరా. చాలా ప్రమాదం, ప్రాణం తీయచ్చు. అందుకనే అలోపతిలోంచి హార్ట్ కంప్లైంట్స్ హోమియోపతికి వస్తే డైరెక్ట్ గా వాడికి చైనా ఇవ్వకండి, నీరసం తగ్గడానికి. ఎందుకంటే వాడికి డిజిటల్స్ వాడి ఉంటారు, డిగార్సిన్ మొదలైనటువంటి టాబ్లెట్స్ వాడతారు. డిజిటల్స్ వాడి ఉంటారు కనుక దాన్ని యాంటీడోట్ చేయకుండా మీరు చైనా 30 కానీ 200 కానీ వేస్తే ఇద్దరు మీద వాయించేస్తారు. సోర్స్ ఆఫ్ ఎర్రర్. Digoxin contains digitalis, and when China is given after digitalis, it will have its own very bad effects upon the heart, very thickening and suppressing, and sometimes it may kill the patient. చూసారా, అంటే గుండె జబ్బుల్లో వాడేటువంటి మందుల్లో ఎక్కువ దాంట్లో డిజిటాలిస్ కొంచెం ఉంటుంది ప్రతి టాబ్లెట్లో. అందుకని ఆ ట్రీట్మెంట్ నుంచి హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చిన వాడికి సూటిగా చైనా ఇవ్వదు. అలాగే సైలీషియా ఇచ్చిన తర్వాత మెక్సాల్ కానీ, మెక్సాల్ ఇచ్చిన తర్వాత సైలీషియా కానీ ఇస్తే ఫిజికల్ టిష్యూస్ లో హారిబుల్ కెమికల్ చేంజెస్, ఒళ్ళంతా పెట్టిపోతుంది. ఈ మందుగుండు సామాను పెట్టి పేలుస్తారు చూడండి, రాళ్ళు బద్దలవుతాయి, అలా బద్దలవుతుంది చర్మం. ఒక్కొక్కప్పుడు చనిపోవచ్చు. 200 అసలే వేయకూడదు. పై పొటెన్సీలో మందు తక్కువ ఉంటుంది, కింద పొటెన్సీకి వచ్చి ఏ పొటెన్సీలో కూడా ఈ 2 డ్రగ్స్ ని దగ్గరికి రానివ్వకూడదు. వీళ్ళిద్దరికి మధ్యలో పెద్ద మనిషి ఉన్నాడు. డ్రగ్ మార్చవలసి వస్తే దీని తర్వాత హెపార్ సల్ఫేసినా చాలా బాగా పనిచేస్తుంది, దాని తర్వాత హెపార్ సల్ఫేసినా చాలా బాగా పనిచేస్తుంది, హెపార్ సల్ఫ్ తర్వాత ఇది వేసినా బాగా పనిచేస్తుంది, అది వేసినా బాగా పనిచేస్తుంది. అందుకని పొరపాటున మనం సైలీషియా వేసి మనం వేసిన ప్రిస్క్రిప్షన్ తప్పని గ్రహించితే హెపార్ సల్ఫ్ వేసి 24 hours వెయిట్ చేసి 48 hours కానీ, అది క్రానిక్ డిజీజ్ అయితే 1 or 2 weeks కానీ వెయిట్ చేసి అప్పుడు ఈ 2వ డ్రగ్ మెక్సాల్ కనుక వేస్తే ఐడియల్ గా పనిచేస్తుంది. అది లేకుండా సైలీషియా వేసి ఇది కాదు మెక్సాల్ అని అనుకుని ఇంకో అదో డోసు వేసామంటే ఒళ్ళు పెట్టిపోతుంది, తుప్పులైపోతుంది. ఒంట్లో ఏ అవయవములైనా ఏమన్నా జరగచ్చు, జరిగే చేంజ్కి. ఇవి ఇనిమికల్స్ అంటారు. నక్సోమికాకి సంబంధించినంత వరకు జింకం మెటాలికం ఇనిమికల్. దాని తర్వాత ఇది కానీ, దీని తర్వాత అది కానీ వాడకూడదు. తర్వాత మనం ఎన్ని రోజులైనా సరే మధ్యాహ్నం ఇంకో డ్రగ్ పడితే తప్ప, ఎందుకంటే మందు పనిచేస్తూ ఉంటాం కదా, మందు సెటిల్ చేసిన చైన్ యాక్షన్స్ కదా మనలో పనిచేస్తూ ఉండేది. So let it be 3 years or 7 years. If the last dose were to be Silesia, you are never expected to give Metformin. ఏది పర్లేదు, ఇది వెంటనే వేయచ్చు. వాడు తప్పని తెలిస్తే ఎన్నాళ్ళ తర్వాత అయినా వేయచ్చు. వేస్తే మళ్ళీ ఆ 2வது వేయడానికి మీకు సాయిల్ గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు హోమియోపతిలో ట్రీట్మెంట్ మనం ఆపేయటమో పేషెంట్ ఆపేయటమో చేస్తున్నప్పుడు మన డ్యూటీ ఏమిటంటే చిట్ట చివరికి వాడిన డ్రగ్ అయినా వాడికి కాగితంలో రాసిచ్చి పంపిస్తున్నారు. ఎందుకు వీడికి ఇంకోతోటికి హోమియోపతి ట్రీట్మెంట్ పెడితే ఎనిమికల్ డ్రగ్ పడకుండా ఉండేటువంటి పని మనం చేసి పంపిస్తారు. ఇది డ్యూటీ. అందుకని పేషెంట్ ఎప్పుడు కూడా హోమియోపతిలో వైద్యం మానేయదలుచుకున్నప్పుడు నేను మీ దగ్గర వైద్యం మానేస్తున్నాను, నాకు ఆ చిట్ట చివరి డ్రగ్ పేరు రాసి ఇచ్చేయండి అని అడగాలి. అది అడగకుండా మానేసి ఇంకో హోమియోపతి వైద్యుల దగ్గరికి పెడితే కొంప ముడిపోవచ్చు. ఒక్కొక్కప్పుడు అంటే ఎనిమికల్స్ పడవచ్చు. ఎందుకు పడ్డదో తెలియక ఆ డాక్టర్ కన్ఫ్యూజ్ అవుతాడు. కొత్త డాక్టర్ ఏం వేసాడో తెలియదుగా, కొత్త డాక్టర్ ఎనిమికల్ వేసాడు. వేస్తే వాడు అనుకున్న రిజల్ట్స్ రావు కదా. ఎప్పుడైతే గల్లంత అవుతుందో కేసు వాడి కన్ఫ్యూషన్ వస్తుంది. అందుకని పేషెంట్కి డాక్టర్కి కూడా హోమియోపతిలో వాడి పయస్ డ్యూటీ ఏమిటంటే లాస్ట్ డ్రగ్ వీడు తెలుసుకుని వెళ్ళాలి, లేదా లాస్ట్ డ్రగ్ వాడు చెప్పి పంపించాలి. ఈ 2 చేయనటువంటి వాడు పేషెంట్ చేయకపోయినా ఎక్స్క్యూజ్ ఉంది, కానీ డాక్టర్ చేయకపోతే ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకంటే తెలిసి చేయటం కనుక. ఇది నక్సోమికాకు ఇతర డ్రగ్స్ తో ఉన్నటువంటి సంబంధం. ఇంతటితో నక్సోమికా రఫ్ స్టడీ మనం అయిపోయింది. బుక్స్ కాపీస్ రెడీగా లేనందున ఇవ్వలేదు.
రేపు సల్ఫర్ మనం ఫినిష్ చేస్తాం. ఫినిష్ చేసుకుని సల్ఫర్ స్టడీ ఎలా చేయాలో, ట్రీట్మెంట్ ఎలా చేయాలో రేపిస్తాం. ఈ ఒక్కొక్క డ్రగ్కి సంబంధించిన బుక్సే ఒక్కొక్కటి మీ క్లాస్లో అయిపోయిన తర్వాత, మన స్టడీ అయిన తర్వాత మీకు ప్రింటెడ్ బుక్లెట్స్ ఇస్తాం. సో విల్ మీట్ టుమారో. అడ్వాన్స్ స్టూడెంట్స్ 10 minutes తర్వాత ఉంటారు. ఒక 2 స్పెషల్ పాయింట్స్ మాత్రం ఉన్నాయని చెప్పి సల్ఫర్ స్టడీలోకి పెడతాం. నక్సోమికాలో స్పెషల్ స్టడీలో మొట్టమొదటి జాండీస్, కామెర్ల వ్యాధి. దీంట్లో కొద్దిగా కంపారిటివ్ స్టడీ కూడా ఇస్తాను. కామెర్ల వ్యాధిలో నక్సోమికా కావాల్సినటువంటి వాళ్ళకి ఇంతకుముందు మనం చెప్పుకున్న నక్సోమికా సిమ్టమ్స్ ఉండి కామెర్ల వ్యాధి ఉంటుంది. అంతకంటే కాంప్లికేషన్ అంటే కాన్స్టిపేషను, ఈ పై చెప్పబడినటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మామూలుగా జాండీస్ అనగానే పచ్చదనం, ఎల్లోయిష్ స్కిన్ కానీ ఐస్ కానీ ఎల్లోగా ఉంటాయి. కొంచెం కాంప్లికేట్ అయితే టంగ్ కూడా ఎల్లోగా ఉంటుంది. అర్లీ స్టేజెస్ దగ్గర నుంచి యూరిన్ కూడా ఎల్లోయిష్ గా ఉండొచ్చు, మోషన్ కూడా ఎల్లోయిష్ గా ఉండొచ్చు. కనుక ఇది సిమ్టమ్ కాదు. కనుక దీని మీద బేస్ చేసి హోమియోపతి ఇవ్వడం, జాండీస్కి మందు వేయడం. కొంచెం జ్వరం వచ్చినట్టు చలిచలిగా ఉంటుంది అంటాడు పేషెంట్. ఇది జాండీస్కి సంబంధించింది కాదు. కానీ జాండీస్ పేషెంట్కి ఇది ఉన్నా దాంతో డ్రగ్ సెలెక్ట్ చేస్తారు. మందులన్నింటినీ కూడాను మనం ఉత్తరోత్తర రాబోయే 7-8 ఏళ్లు సొంతంగా చదువుకునేటప్పుడు ఏం చేస్తామంటే మైండ్లో 2 కాలమ్స్ కింద జ్ఞాపకం ఉంచుకుంటాం. కొన్ని ఏమిటంటే చిల్లీ పేషెంట్స్ అని ఒకటి, వార్మ్ పేషెంట్స్ అని ఒకటి. చిల్లీ పేషెంట్ అంటే చలి భరించలేడు, చలి అంటే భయము, కిటికీలు తీసుకోలేడు, వాతావరణం చల్లగా ఉంటే బాధలు ఎక్కువ అవుతాయి మొదలైనది. దానికి సంబంధించి కొన్ని వందల డ్రగ్స్ ఉన్నాయి. కొన్ని డ్రగ్స్ లో సగం అటు ఉంటాయి దాదాపు. వారం పేషెంట్ అంటే వేడి భరించలేడు, ఎండ భరించలేడు, పొయ్యి సెగ భరించలేడు, రూమ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే భరించలేడు, క్లోజ్డ్ రూమ్ లో భరించలేడు, ఎస్పెషల్లీ కిచెన్ లో ఉన్నట్లయితే చాలా బాధగా ఉంటుంది మొదలైన. కనుక మనం చెప్పుకుంటున్నటువంటి డ్రగ్స్ శాంపులింగ్ తీసుకుని దీని దృష్టిలోనే మిగతా డ్రగ్స్ మీరు చదువుకునేటప్పుడు మొట్టమొదటిగా ఒక 5-6 పాయింట్స్ ప్రతి డ్రగ్కి చూసుకోండి. ఈ డ్రగ్ చిల్లీ పేషెంట్స్ కి సంబంధించిందా, వారం పేషెంట్స్ కి సంబంధించిందా? ఇది మిస్ అయి మన డ్రగ్ వేశామంటే ఎంత సిమిలర్ గా ఉన్నట్లుగా కనిపించినా చచ్చినా పనిచేయదు, సిమిలారిటీ లేదు. కనుక వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగ్ సిమిలారిటీస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ది డ్రగ్, వెదర్ ఇట్ బిలాంగ్స్ టు ది చిల్లీ పేషెంట్స్ ఆర్ వారం పేషెంట్స్. అంటే ఈ ఒక్క రూల్ కనుక ఉల్లంఘన జరిగితే డ్రగ్ ఎంత కరెక్ట్ గా ఉన్నట్టుగా కనిపించినా ఏమీ పనిచేయదు. జాయింట్స్ పెయిన్ఫుల్ గా ఉన్నాయి, చాలా బాధగా ఉంది చెప్పుకున్నప్పుడు ఇప్పుడు బ్రైవరియా కావచ్చు, రూస్టాక్స్ కావచ్చు. నొప్పులుగా ఉన్నాయి కదా అని చెప్పి ఓ డాక్టర్ బ్రైవరియా ఇచ్చి ఓ డాక్టర్ రూస్టాక్స్ ఇచ్చి చేశాం. లేదా ఒక పేషెంట్కి బ్రైవరియా, ఓ పేషెంట్కి రూస్టాక్స్ ఇవ్వవలసి ఉన్నప్పుడు ఇద్దరికి బ్రైవరియా ఇచ్చాము. వాడు వారం పేషెంట్ కనుకైతే బ్రైవరియా కొద్ది గొప్ప పని చేయొచ్చు. ఎందుకంటే వారం పేషెంట్కి సంబంధించినటువంటి ఒక 500-600 డ్రగ్స్ లో కనీసం ఒకటైనా అయి ఉన్నది ఇది. అలా కాకుండా వాడు వారం పేషెంట్ అయి ఉండి రూస్టాక్స్ ఇచ్చామనుకోండి, ఆ 500-600 డ్రగ్స్ లో కూడా మనం సెలక్షన్ చేయకుండా అసలు గ్రూపే రాంగ్ గా కొట్టేశామన్నమాట. సెలెక్టెడ్ ఫ్రమ్ ది రాంగ్ గ్రూప్. మిగతా సిమ్టమ్స్ ఎన్ని వాడికి సరిపోయినట్లుగా ఉండొచ్చు, పర్టికులర్స్ చాలా సరిపోయి ఉండొచ్చు.
ఈ డ్రగ్ వాడి మీద ఏ విధమైన ప్రభావం చేయదు. లేదా ఒక్కొక్క కేసులో చాలా అడ్వాన్స్డ్ హార్ట్ కంప్లైంట్ ఉన్నటువంటి రొమటిక్ కేసెస్ లో నొప్పులు తగ్గి వెంటనే గుండెలో నొప్పి వచ్చి వాడు చనిపోతాడు ఒక వారం రోజుల్లో. సామాన్యంగా పని చేయదు. వీలైనంత వరకు పని అంటూ చేసిందంటే రాంగ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది డ్రగ్. జాయింట్ పెయిన్లు అన్నీ తగ్గిపోతాయి. తగ్గాయంటే యూ కెన్ అవైట్ హిస్ డెత్. ఊరికే శాంప్లింగ్ చేస్తున్నాను. అది ఒక రూస్టాక్స్ లోనే ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని డ్రగ్స్ ప్రత్యేకంగా డేంజరస్, అన్నింటి గురించి భయపడక్కర్లేదు. కొన్ని డ్రగ్స్ గురించి మాత్రం భయపడాలి. అలాంటి భయపడవలసిన డ్రగ్స్ లో రూస్టాక్స్ ఒకటి, అంటే రామందాడిగా వేసేయకూడదు ఆ డ్రగ్స్. ఫాస్ఫరస్ ఒకటి, ఆర్సనికం ఆల్బమ్ ఒకటి, ప్రాణం తీసేస్తాయి. తేడా వస్తే చూస్తుండగా పేషెంట్ ఎగిరిపోతాడు ఈ డ్రగ్స్ లో. అంటే ఏ స్పెషల్ కాషన్ ఈజ్ రిక్వైర్ ఇన్ యూజింగ్ దీస్ డ్రగ్స్ అన్నట్టు. కానీ భయపడకండి, మీరు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ పక్కన నుంచి ఈ డ్రగ్స్ వేయడం నేర్చుకోండి. కానీ ఈ డ్రగ్స్ మానేస్తే ఈ డ్రగ్ వేయవలసి వచ్చిన డేంజరస్ కేసులో ఈ డ్రగ్ పడకపోతే పేషెంట్ చచ్చిపోతాడు. భయపడేందుకు కాదు మనం శాస్త్రం నేర్చుకునేది, కాషన్ కోసం. అంటే ఎడం చేత్తోనూ కుడి చేత్తోనూ కూడా ఫాస్ఫరస్ అవి ఇచ్చేయద్దని ఉద్దేశం పేషెంట్స్ లో. అలాగే కాల్మియా అనేటువంటి డ్రగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులకు సంబంధించిన డ్రగ్స్ అన్ని జాగ్రత్తగా ఉండాలండి. అంటే స్పెషల్ గా గుండెకు సంబంధించి ఉన్నాయి ఇవన్నీ. అంటే గుండె జబ్బుల్లో వాడబడును అని అర్థం కదా. ఈ డ్రగ్స్ వాడబడిన పేషెంట్స్ లో 150 మందికి పైన గుండె వీక్నెస్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా కాన్వర్స్ ట్రూ కాదు, అది మర్చిపోకుండా చూసుకోవాలి. కాల్మియా ఒకటి వాటంలో అలాగే చూసుకోవాలి. అలాగే క్యాక్టస్ అనే ఒక డ్రగ్ ఉన్నది, అది వాటంలో కాషన్ ఉండాలి. గుండెలో ఇలా స్క్వీజ్ చేస్తున్నట్టుగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చిన అటాక్స్ లో ఏదో ఒక అటాక్ లో పేషెంట్ చచ్చిపోవచ్చు. అలాంటి ఆర్గానిక్ హార్ట్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది వేస్తే క్షణాల్లో సేవ్ అవుతాడు. కానీ మనం ఏం చేయాలి, డ్రగ్ చదువుకుని దాని మెంటల్స్, కాన్స్టిట్యూషనల్స్, మోడాలిటీస్ తెలుసుకుని ఉండాలి. అంతకుముందు పేషెంట్ని అక్కడ కూర్చోబెట్టి మనం పంచాంగం తిరిగేస్తే టైం ఉండదు. ఉండి వీడు క్యాక్టస్ వేయడానికి తగినటువంటి కాన్స్టిట్యూషన్ అవునా కాదా చూసుకోవాలి. అప్పుడు వేసేస్తేనే బతుకుతాడు వాడు, లేకపోతే చనిపోవచ్చు. కాల్మియా కూడా అలాంటి డ్రగ్గే. ఎకనాయిక్ ఎంత క్షణాల మీద రక్షిస్తుందో అంత క్షణాల మీద భక్షిస్తుంది మనుషులు. అంటే హార్ట్ కంప్లైంట్ అనుమానం అదివరకు వాళ్ళు హిస్టరీ ఉన్నట్లు మీకు తెలిసినట్లయితే హార్ట్ వీక్నెస్ ఎకనైట్ వేయడం కంటే వేయకుండా ఉండి ఇంకో డ్రగ్తో తంటాలు పడటం మంచిది. కొంచెం పార్షియల్లీ సిమిలర్ డ్రగ్తో ఎక్స్పీరియన్స్ వచ్చాక వాడికి కూడా ఎకనైట్ ఎలా వేయాలో తెలుస్తుంది. ఇట్లా అలాగే హెలిబోరస్ అనేటువంటి డ్రగ్ ఉంది, అది వేయటంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వేసిన తర్వాత ట్రీట్మెంట్లో అంటే ప్రాణ ప్రమాద స్థితి, మనిషికి తెలివి తప్పిపోయి ఇంకా చచ్చిపోయాడా బతుకున్నాడా కట్టెలాగా అయిపోయిన తర్వాత, అంటే కాంప్లికేటెడ్ కేసెస్ అండ్ స్పాయిల్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ టైఫాయిడ్స్ మొదలైన వాటిలో వస్తుంది. 2 వారాలు 3 వారాలు జ్వరం వచ్చిన తర్వాత, లేకపోతే లంగ్ ట్రబుల్స్ లో వచ్చిన జ్వరం, లంగ్ అల్సర్స్ తో వచ్చిన జ్వరం, హార్ట్ లో కంప్లైంట్ తో వచ్చిన జ్వరం, అట్లాంటి వాటిలలో పేషెంట్ చనిపోయినటువంటి స్థితిలో ఉంటాడు. ఉరికే గట్టిగా పలకరిస్తే కదిలిస్తే ఇట్టించేట్టు శ్వాస ఉంటుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, లోపల కూరకం ఉంటుంది, ఇంకేముండవు. అంటే ఎప్పుడైనా సరే స్టాప్ అవ్వచ్చు. అలాంటి కేసెస్లో హెలిబోరస్ వేయకపోతే బతకడం పేషెంట్. కానీ హెలిబోరస్ వేశాక మినిమం పీరియడ్ ఆఫ్ 48 hours లో డ్రగ్ వర్క్ చేసిందో లేదో మనకు తెలియదు, కానీ పేషెంట్ బతుకుంటాడు. ఆ 48 hours లో డ్రగ్ వర్క్ చేస్తూ ఉంటే వాడికి 2వ 3వ నీళ్ళ విరేచనాలు అవుతాయి. ఆ విరేచనాలకు మంది వేస్తే షూర్గా చచ్చిపోతాడు పేషెంట్. ఎందుకంటే డ్రగ్ పనిచేస్తూ పేషెంట్ని బతికిస్తున్నటువంటి వైటల్ ఫంక్షన్స్ లో ఒకటి.
నీళ్ళ విరేచనాలు వెళ్తాయి, లేదా వాంతులు వెళ్తాయి. 2, 3 వాంతులకు మందేస్తే పేషెంట్ షూర్గా తెచ్చిపోతాడు. లేదా చెమటలు పోస్తాయి, చెమటలు పోస్తున్నాయి కదా చైనా వేస్తే షూర్గా తెచ్చిపోతాడు ఈ డ్రగ్ వేసాక. ఇట్లా జాగ్రత్తగా ఉండవలసిన డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. ఇన్ కోర్స్ ఆఫ్ టైం చెప్పుకుంటాం ఈ డ్రగ్స్. వీళ్ళకి జాండిస్ వాళ్ళకి నక్స్వామిక్ అంటే అది ఉండాలి, పేషెంట్కి చలిచలిగా ఉండాలి. తర్వాత కాన్స్టిపేషన్ ఉండాలి, అంటే విరేచనబద్ధంగా ఉండాలి. అయితే కాన్స్టిపేషన్ కూడా సిమ్టమ్ కాదు. నక్స్వామికాకి ముఖ్యం కానీ చాలా డ్రగ్స్ లో కాన్స్టిపేషన్ ఉంది, దాన్ని గైడింగ్ సిమ్టమ్ తీసుకోవాలి. ఇంకా ఏముంటుంది, చిరాకు ఇరిటబిలిటీ ఉంటుంది, గైడింగ్ సిమ్టమ్ కింద తీసుకోవాలి. మరి ఒంటేలు పోస్తూ ఉంటే సామాన్యంగా క్వాంటిటీ తగ్గుతుంది. ఇది కూడా నక్స్వామిక కూడా ఒకటి. ఇవి ఉన్నటువంటి ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి లక్షణం. విరేచన బద్దం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది ఎత్తేసి జాండిస్ అనే పేరైతే ఇవి చూసుకోవాల్సినవి. ఇవి చూసుకుంటూ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ తీసుకోవాలి డ్రగ్. వీటితో పాటు చలిగా ఉంటే నక్స్వామిక వేయాలి, లేదా పేషెంట్కి ఒంట్లో వేడిగా ఉందనుకోండి, తాపంగా ఉందనుకోండి, చన్నీళ్ళు మీద పోసుకుందామని ఉందనుకోండి, అంటే చల్లగా తాగుదాం ఉంది, అలా ఉంటే నక్స్వామిక కాదు అని తెలుస్తుంది అనమాట. మిగతావి ఏదోనో కన్నా నక్స్వామిక కాదు అని క్లియర్గా తెలుస్తుంది. వాడికి నక్స్వామిక వేస్తే జాండిస్ తగ్గదని తెలుస్తుంది. కనుక దీనికి సల్ఫర్, ఫాస్ఫరస్, పాల్సటిల్లా, బ్రయోనియా ఈ 4 ఏదో ఒకటి వేయాలి అని మీకు తెలుస్తుంది. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో నక్స్వామిక కాదు అని తెలిసింది. ఇప్పుడు ఏదో తెలిసింది వేడిగా ఉంటాం ప్లస్ ఇవన్నీ. ఇంకా కూడా ఎపిస్మెల్ అనేటువంటి డ్రగ్, ఇది కూడా కలుపుకోవాలి. వీటిలో ఏదో డ్రగ్కి సంబంధించిన వాడు అవుతాడు పేషెంట్. ఏ డ్రగ్ సంబంధించిన వాడో అది వేస్తే వాడి జాండీస్ తగ్గుతుంది. ఎందుకంటే జాండీస్ అనేది పేరుతో పాటు డిసీజ్ కాదు కనుక. ఇది హోమియోపతిలో ఉన్న ట్రబుల్. ఇది ఒకటి చాలా ఇన్కన్వీనియంట్. అందుకనే ఈ ట్రబుల్ తగ్గించడం కోసమని కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేసి జబ్బుల పేర్లతో ఔషధముల చికిత్సతో కొన్ని బుక్స్ రాశారు. మోస్ట్ అన్సైంటిఫిక్ బుక్స్. అవి మొదటి 4-5 సంవత్సరములు హోమియోపతి అధ్యయనంలో దగ్గరికి రానివ్వకూడదు బుక్స్. ఎందుకంటే ఆ అప్రోచ్ మైండ్ లో పడ్డదంటే లైఫ్ మొత్తం మీద వాడు హోమియోపతిగా ఇంకా పనికిరాడు. రాంగ్ హోమియోపతి వాడు ఎడుతుంది. వాటిలోనే ఏమంటారంటే థెరప్టిక్స్ అంటారు. జాన్సన్స్ థెరప్టిక్స్ అనే ఒక పుస్తకం ఉంది. జెవీస్ థెరప్టిక్స్ అనే ఒక బుక్ ఉంది. అట్లాగే రౌస్ పెథాలజీ అని చెప్పి చాలా పెద్ద బుక్ ఉంది. చాలా చండాలమైన పుస్తకాలు. అవి మొట్టమొదటిలో చదివాడంటే ఆ జన్మకు వాడు హోమియో